కలిసుంటే కలదు సుఖం అంటూ మాల సింహగర్జనకు తరలి వెళ్లారు మాల నాయకులు. సంగారెడ్డి నియోజకవర్గం నుండి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు మాజీ ఎంపీటీసీ నందకిషోర్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు మాల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవడం జరుగుతుందని, ఇకనైనా వర్గీకరణ ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని మాల నాయకులు భారీగా తరలి వెళ్లి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండాపురం జగన్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాలల సభ సింహగర్జన సభకి ఈరోజు సంగారెడ్డి జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మరి జనాలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా మేమందరంగా ఐక్యతంగా ఉండాలి, వర్గీకరణ మాకొద్దు, మేము కలిసి ఉంటేనే మాకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ వర్గీకరణ వల్ల చాలామంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాకు ఈ వర్గీకరణ వద్దని చెప్పి ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మాలలందరూ కూడా మరి పెద్ద సంఖ్యలో ఈరోజు మరి సభ ఏర్పాటు చేయడం జరిగింది. వివేకన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము సంగారెడ్డి నుంచి మరి భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. వారికి మేము నిజంగా ఎల్లవేళలా ఆదేశాలు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్న చూపు చూస్తూ అభాగ్యం పాలు చేస్తున్నారనే ప్రతి ఒక్క మాలకు చైతన్యం వచ్చి ఈ యొక్క సమాజంలో ఎవరైతే కించపరిచే విధంగా అన్యాయంగా దుర్భాషలాడుతున్నారో వాళ్ళకు కనీపు కలిగేలా ఇలా ప్రతి ఇంటి నుంచి మాల బయలుదేరారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మాలది. ప్రతి ఒక్క వర్గానికి హక్కులు అధికారాలు చెందే విధంగా మరి మాల ముందుండి పోరాడతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే రాజకీయాలకు తొత్తులుగా, అగ్రవర్ణాలకు తొత్తులుగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళకి ఈ సింహగర్జన నుంచి వాళ్ళు చెప్పపెట్టుగా ఈ సభ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. జై భీమ్. స్వచ్ఛందంగా వేగులు పెట్టుకొని తాము హైదరాబాద్కు చాలా మంది బయలుదేరారు. ఈ విజయవంత సభను విజయవంతం చేసినందుకు మాలలకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే రాష్ట్రంలో వివిధ పార్టీలు, రాజకీయ పార్టీలు మాలల పక్షాన్ని లేకపోవడంలో ఈరోజు మేము మాలల సభ ఏందో హైదరాబాద్లో మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సభను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. జై మాల.